హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి ఏదైనా ఒక వీడియోకి 1,00,000 వ్యూస్ వస్తే మనకు రెవెన్యూ అనేది ఎంత వస్తుంది అనేది చూపిస్తాను. ఎందుకు మీకు ఇందులో క్లారిటీ ఇస్తున్నానంటే చాలా వరకు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి యూట్యూబ్లో ఎంత డబ్బులు వస్తాయి అనేది ఐడియా ఉండదు. సో వాళ్ళ కోసం నేనైతే చేస్తున్నాను అనమాట. ఇంకోటి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ అయితే ఏది అవసరం లేదు. జస్ట్ ఒక ఫోను, ఒక చిన్న ట్రైప్యాడ్, ఒక చిన్న మైక్ ఉంటే సరిపోతుందనమాట. సో యూట్యూబ్‌లో మినిమమ్ ఎక్విప్‌మెంట్స్ ఇవైతే చాలు. అంతకన్నా ఇంకా పెద్ద పెద్దవేమీ అవసరం లేదు. ఫస్ట్ ఛానల్ పెట్టంగానే పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే చేయకండి. లాస్ అయిపోతే మళ్ళీ దెబ్బైపోతదనమాట. సో ఇది ఆల్రెడీ మన ఛానల్‌లో కొన్ని వీడియోస్‌కైతే 1,00,000 వ్యూస్ కన్నా కొంచెం ఎక్కువైతే వచ్చాయి. సో ఆ వీడియోస్‌కి ఎంత రెవెన్యూ వచ్చిందనేదైతే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ రెవెన్యూ కూడా ఒక్కొక్క వీడియో బట్టి వాటి కంటెంట్ బట్టి కూడా యాడ్స్ అనేది డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. సో అలా డిస్‌ప్లే అయినటువంటి యాడ్స్‌కి ఒక్కొక్క యాడ్‌కి ఒక్కొక్క రేట్ అయితే ఉంటదనమాట. సో ఇప్పుడు నేను చూపించేటటువంటి వీడియోస్ వచ్చేసి ఎలక్ట్రికల్ వీడియోస్, అంటే ఎడ్యుకేషన్ వీడియోస్ అని చెప్పుకోవచ్చు. సో వాటిపైన 1,00,000 వ్యూస్ వస్తే మనకి ఎంత రెవెన్యూ వస్తదనేది నేను చూపిస్తాను. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు దీన్నే మొత్తం ఇన్‌కమ్ అంటే ఆహ్, ఫుల్ టైమ్ డ్యూటీగా చేస్తానంటే మాత్రం కుదరదనమాట. ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అంత సక్సెస్ అయితే ఉండదు. రెవెన్యూ కూడా ఎక్కువైతే ఉండదనమాట. సో మీరు ఛానల్ సక్సెస్ అయ్యేంత వరకు దీన్ని సెకండరీ ఇన్‌కమ్ లాగా పెట్టుకొని ఏదో ఒక జాబ్ అయితే చేసుకుంటూ ఉండండి. తర్వాత మీ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మీకు యూట్యూబ్‌లో వచ్చేటటువంటి రెవెన్యూ సరిపోతుంది అన్నప్పుడు మీరు మీ జాబ్ వదిలేసుకొని డైరెక్ట్‌గా ఫుల్ టైమ్‌గా యూట్యూబ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అనమాట నేను చెప్పేదేంటంటే, యూట్యూబ్ అనేది ఎవరైనా చేయొచ్చు. కొంచెం నాలెడ్జ్ ఉండి మీ దగ్గర ఏదైనా ఒక క్రియేటివిటీ కంటెంట్ ఉంటే మీరు కంటెంట్ క్రియేట్ చేయగలిగితే యూట్యూబ్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. సో అందులో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ స్క్రీన్ పైన మీకైతే చూపిస్తాను. ఒక 4, 5 వీడియోస్ అయితే ఉన్నాయి. దేనికెంత రెవెన్యూ వచ్చిందనేది మీకు చూపిస్తాను. చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు గదా! సో ఇదొచ్చేసి ఇప్పుడు మీరు చూసేటటువంటి ఛానెల్‌లో అయితే కాదు. మీరు చూసేటటువంటి ఛానెల్ వచ్చేసి గొడుగు కళ్యాణ్ వరల్డ్ గదా! ఇదొచ్చేసి గొడుగు కళ్యాణ్ అనేటటువంటి ఛానెల్. ఇది నా ఫస్ట్ ఛానెల్ అనమాట. ఈ ఛానెల్‌లో కంటెంట్ కూడా ఇక్కడ ఎలక్ట్రికల్ కంటెంట్ అట్లా ఉంటుంది. మీరు చూడాలనుకుంటే చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు డిస్‌ప్లే అయినటువంటి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి కదా! ఇవన్నీ 1,00,000 వ్యూస్ దాటినటువంటి వీడియోస్ అనమాట. సో నేను చెప్పాను కదా! వీడియోస్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్‌కి కొన్ని యాడ్స్ పడతాయి. ఎలక్ట్రికల్ వీడియోస్‌కి ఇంకొక టైప్ ఆఫ్ యాడ్స్ పడతాయి. ఇట్లా వీడియోస్ బట్టి కూడా యాడ్స్ అనేది డిస్‌ప్లే అవుతుంటాయన్నమాట. సో ఒక్కొక్క రకం వీడియోస్ పైన ఒక్కొక్క కాస్ట్‌లీ వీడియోస్ అయితే పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను చూపించేదొచ్చేసి ఎలక్ట్రికల్ వీడియోస్ పైన నాకొచ్చినటువంటి రెవెన్యూ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి మనకు 1,00,000 వ్యూ కన్నా దాటిపోయిందనమాట. సో దీని రెవెన్యూ ఎంతొచ్చిందనేది చూస్తాను. సో ఇది ఏంటంటే నార్మల్ సీఆర్‌టీ టీవీని బ్లూటూత్ టీవీగా కన్వర్ట్ అయితే చేశాను, స్మార్ట్ టీవీగా. సో దీనిపైన అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది లైఫ్ టైమ్ మొత్తం అంటే అప్‌లోడ్ చేసినప్పటి నుంచెల్లి దీనికొచ్చినటువంటి రెవెన్యూ $39 వచ్చాయన్నమాట. సో $39 అంటే నియర్లీ మనకొక 4,000 అట్లా అయితే అనుకోవచ్చు. సో ఇంతైతే వచ్చింది. ఎంత? 1,00,000 వ్యూస్‌కి. ఇంకా అదే విధంగా ఇంకొక వీడియో అయితే చూపిస్తాను చూడండి. అలాగే ఇందులో గనుక మనం చూసుకున్నట్లయితే దీనికి మనకు 2,00,000 వ్యూస్ అయితే చేంజ్ వచ్చాయి. సో దీనికి కూడా మీకు చూపిస్తాను చూడండి రెవెన్యూ ఎంతొచ్చిందనేది లైఫ్ టైమ్. ఇక్కడ మీరు చూడొచ్చు. దీనికొచ్చేసి $97 అయితే వచ్చాయి. మనకి 7, 8 వేలు వచ్చాయని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఒక వీడియోకే. ఇది డ్యూరేషన్ వచ్చేసి 9 మినిట్స్ వీడియో. సో ఇట్లా. అదే విధంగా నేను ఇంకొక వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి మనకు 1,00,000 వ్యూస్ అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ వేరియేషన్ అయితే గమనిస్తా ఉండొచ్చు. అన్నిటికి సేమ్ మనకు రెవెన్యూ అయితే లేదు. సో చూడండి ఇక్కడ. దీనికి $30 వచ్చింది మనకు. సో ఇట్లా ఆ వీడియో బట్టి కూడా మనకు రెవెన్యూ అయితే వస్తూ ఉంటుంది. సో మీరు కంటిన్యూటీగా అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చినాయంటే ప్రతి వీడియోకి మీరు 5, 6 వేలు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో అదే విధంగా నేను ఇంకొకటి అమెరాన్ బ్యాటరీకి ఎక్సైడ్స్ అంటే బ్యాటరీలో వాటర్ ఎట్లా పోయాలనేది ఒక వీడియో అయితే చేశాను. దానికి గనుక రెవెన్యూ చూసుకున్నట్లయితే $43 వచ్చాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా! దీనికి 1,00,000 వ్యూస్ వచ్చిన ఇంతకుముందు చూపించిన 2 వీడియోస్ కన్నా దీనికి ఎక్కువ మనకు రెవెన్యూ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది కూడా అప్‌లోడ్ చేసినప్పటి నుంచెల్లి మనకొచ్చినటువంటి రెవెన్యూ అనమాట. సో ఇట్లా రెవెన్యూ అయితే ఉంటుంది. ప్రతి 1,00,000 దానికి సేమ్ రెవెన్యూ అయితే మనకు రాదు. ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కలాగా వస్తుందనమాట. సో ఇక్కడ మనకు నియర్లీ 3,00,000 వ్యూస్ అయితే వచ్చాయి కదా! సో ఈ వీడియో చూపిస్తాను చూడండి. ఇది కైన్ మాస్టర్ గురించి. సో దీంట్లో గనుక మనం చూసుకున్నట్లయితే సిన్స్ అప్‌లోడ్ చేసినప్పటి నుంచెల్లి $152 అయితే వచ్చాయన్నమాట. అంటే మనకొక 13,000, 14,000 అనుకోవచ్చు. సో అంతవరకైతే వచ్చాయి మనకు. సో చూస్తున్నారు కదా! 12,000 చిల్లర అనుకోవచ్చులెండి. సో మీరు చూసుకోవచ్చు. వ్యూస్ అయితే ఈ విధంగా వస్తాయి. సో ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి. ఇది కూడా 1,00,000 వ్యూస్ అయితే వచ్చాయి. ఇక దీని రెవెన్యూ గనుక చూసుకున్నట్లయితే మనకు $18 చాలా అంటే చాలా తక్కువొచ్చింది. సో ఇట్లా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కలా ఉంటుంది. ప్రతి వీడియోకు పెద్ద మొత్తంలో వస్తదని అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు.
సో, మీకైతే అర్థమైందనుకుంటున్నాను. ఎన్ని వ్యూస్‌కి మనకి ఎంత రెవెన్యూ అయితే వస్తదనేది. సో, చాలామంది కన్సిస్టెంట్‌గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో, డైలీ ఒకటో లేదంటే 2 డేస్‌కి ఒక వీడియో చేస్తూ ఉంటారు. సో, ప్రతి ఒక్క వీడియోకి 1,00,000 వ్యూస్ వస్తే మనకు మంచి ఇన్‌కమ్ అయితే ఎర్న్ చేయొచ్చనమాట. సో, మనకు ప్రతి వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చే ఛానెల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్‌గా ఫాలో అయితూ, రెగ్యులర్‌గా యూట్యూబ్‌నైతే యాక్టివ్‌లో ఉంచుకుంటూ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటారనమాట. సో, మీరు అప్‌లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోకి మినిమమ్ 1,00,000 వ్యూస్ వస్తే 4, 5 వేలు డైలీ మీరు ఎర్న్ చేయొచ్చు. సో, మంచి ఇన్‌కమ్ అని చెప్పుకోవచ్చు. కరెక్ట్ యూట్యూబ్‌ని చేయగలిగితే. ఇది అనమాట. యూట్యూబ్ గురించి మీకొక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేటటువంటి ఛానెల్ వచ్చేసి మన సెకండ్ ఛానెల్ అనమాట. గొడుగు కళ్యాణ్ వరల్డ్. ఈ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను రెవెన్యూ అయితే చూపించాను కదా! గొడుగు కళ్యాణ్ అనే ఛానెల్‌ని. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బై.